బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురే. 15 రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పి విలీనం దానం. మొత్తం మీద దానం ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది కేవలం ఆ నలుగురే. ఆ నలుగురు అంటే ఎవరు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితక్క. వీళ్ళే మిగులుతారు తప్ప మిగతాళ్ళందరూ కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకుంటారు అంటూ కరాఖండిగా మరి చెప్పేసారు నిన్న దానం గారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేటోళ్ళు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కాక హయాంలో 10 ఏళ్ల కింద కాక సీఎం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వస్తుంటే వాళ్ళకు ఇంకో గంట సేపు వెయిటింగ్ హాల్లో పాపం గద్దార్ గారు ఆఫీస్ ముందల 4-5 గంటలు కూర్చుండబెట్టారు. మహమూద్ అలీ గారు లోపలికి అపాయింట్మెంట్ లేదు అని అంటే గడప కాడికి వచ్చి వెళ్లిపోయినా ఎన్నో చూసినాం మనం ఇలాంటివి. ఎమ్మెల్యేలు అయితే పక్కన కూర్చుండబెట్టి లోపలికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం పురుగుల్లాగా చూసేటోళ్ళు అంటూ దానం గారు బయట పెడుతున్నారు. అవన్నీ పార్టీ ఆఫీసును కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపిండు. ఇక ఒకటి బయటకెళ్తాయి. ఇక మొత్తం మీద మీరు 10 ఏళ్ళు ఏం చేసిర్రో ఎట్లా చేసిర్రో ఇట్లా బయటకెళ్తాయి. మొత్తం మీద 10 ఏళ్ళు మీరు ఒక కార్పొరేట్ ఆఫీస్ ని నడిపినరు. బీఆర్ఎస్ పార్టీని మొత్తం మీద కార్పొరేట్ ఆఫీస్ లెక్క నడిపిర్రు. ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఉన్నది. అపాయింట్మెంట్ ఉన్నా కానీ లోపలికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు బయట కూర్చుండాలి. మామూలుగా చేసిర్రా? ఆయన ఫ్రెండ్స్ బినామీలు 1000 కోట్లు దోచుకున్నారు. ఎవరైతే కేటీఆర్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ బినామీ పేర్ల మీద 1000 కోట్లు దోచుకున్నారు. ఇదైతే 5 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం మేము. 1000 కోట్లు దోచుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు డ్రామారావు బ్యాచ్. ఇక డ్రామారావు అని ఎందుకు చెప్పాలంటే గడికొక వేషం వేస్తారు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టినప్పుడు మల్లన్న గారు పెట్టినటువంటి పేరు అది డ్రామారావు. గడికో డ్రామా వేస్తాడు. ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉండి గడికొక వేషం వేస్తున్నాడు. మొత్తం మీద తన ఏడైతే అమెరికాలో పనిచేస్తున్నాడో అమెరికాలో పనిచేసేటప్పుడు తన సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పిలిపించుకొని బినామీ కంపెనీలు పెట్టినట్టు, బినామీ ఆస్తులను కూడబెట్టినట్టు విశ్వసనీయ సమాచారాలు ఉన్నాయి. అప్పుడే గతంలో చెప్పినాం మేము. మొత్తం మీద కాగితాల మీద కంపెనీల పేర్లు ఉంటాయి కానీ లైవ్ లో వెళ్లి చూసే వరకు కంపెనీ ఉండదు, ఏముండదు. ఇలాంటి లీలలు ఇంకా చాలా బయటపడతాయి. అందుకే డ్రామారావు అని పేరు పెట్టిన. అప్పుడు త్వరలోనే ఆ కథలన్నీ బయట పెడతామని వెల్లడి. ఈ కథలన్నీ మాకు తెలుసు సార్, కాకపోతే మీ నోటితోని ప్రజలు వింటే బహిరంగంగా తెలిసినట్టుంటది. మేము చెప్తే మీడియా పరంగా చెప్పిరు అని అంటారు. కానీ మీరు చెప్తే అది కరెక్ట్. వీళ్ళు సర్కారులో పనిచేసిరు, అప్పుడు పనిచేసినప్పుడు ఎక్కడేం జరిగినాయి, ఏమేం జరిగినాయి అనేది మీకు క్లియర్ గా ఉంటది కాబట్టి బయట పెడుతున్నారు సార్ మీరు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళ ఏషాలు, వీళ్ళ డ్రామాలు అన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖతమైపోయినట్టే. ఇక ఏమీ లేదు, నామరూపాలు లేకుండా పోతుంది. మొత్తం మిగిలేది ఆ అయ్య కొడుకు బిడ్డ అల్లుడు తప్ప ఎవ్వరు మిగిలరు అంటూ దానం నాగేందర్ గారు చెప్తున్నారు.